హలో అందరికీ. టైటిల్ చూస్తే అర్థమైందనుకుంటున్నాను. ఏం లేదండి. పాలు విరిగిపోతే ఇలా చేసుకోండి. ఆ విరిగిపోయిన పాలలో ఒక స్పూను వెనిగర్ వేసేసి బాగా కలిపేయండి. కలిపేసి వాటిని వడకట్టేసుకోండి. వడకట్టేసుకుని దాన్ని తీసి పక్కన పెట్టొద్దండోయ్. దాంట్లో మళ్ళీ చన్నీళ్ళు పోయాలి. చన్నీళ్ళు పోసేసి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని దానంతా నొక్కేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి వెళ్ళిపోద్దండి. అదంతా పోతే ఇప్పుడు మనకి ఇలాగా పొడి పొడిలాగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న ముక్కలను తీసి పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్లో జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయ్యాక ఉల్లిపాయల ముక్కలు వేసేసుకోవాలండి. ఆ ఉల్లిపాయల ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత తీసుకుని మళ్ళీ కలుపుకుని మళ్ళీ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు అర స్పూను అల్లం పేస్టు, అర స్పూను వెల్లుల్లి పేస్టు వేద్దాం. ఇందులో వేసేసాను. బాగా కలుపుకోవాలి. అది ఫ్రై అయ్యేదాకా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించుకోవాలి. లేకపోతే పచ్చివాసన వస్తుందండి. ఈ కర్రీ బాలింతలకు కూడా పెట్టొచ్చండి. చాలా మంచిదండి. బాలింతలు కూడా తినొచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసి పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకుని దాన్ని ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో వేసేయాలండి. వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపేసుకుని అది కొంచెం మగ్గించుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని మనం మూత పెట్టుకుని మగ్గించుకుందాము. ఇదిగోండి ఇలాగా మగ్గించుకోవాలి కొంచెం సేపు. ఇప్పుడు కలుపుకొని దీంట్లో మనం పన్నీరు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అంటే పొడి పన్నీరు, దాన్ని వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి కొంచెం సేపు. ఇంకొకటి ఏంటంటే ఇందులో పెద్ద ఆయిల్ పట్టదండి కూర. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. వేసుకుని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకుందాము. ఇంకోటి ఏంటంటేనండి, ఇది కొంచెం స్వీట్నెస్ వస్తుందండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి కారము. లేకపోతే తీపి తీపిగా ఉంటుందండి కూర. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర దీని మీద వేసుకోవాలండి. మన కొత్తిమీర వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగుంటుందండి. నేను వేసాను, ఇదిగో చూసారు కదా. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రైస్లోకి బాగుంటుందండి, చపాతీలో కూడా బాగుంటుందండి. ఇట్టే చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. విరిగిపోయిన పాలను పారేయకుండా ఇలా కర్రీ చేసుకోండి. సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూస్తారు కదండి. ఈ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.